లగచెర్ల రైతు హీరియా నాయక్ బేడీల విషయంలో ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. సంగారెడ్డి జైలు సూపరింటెండెంట్ సంజీవ్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. అటు జైలర్ సంతోష్ రాయ్పై విచారణకు ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. గుండె నొప్పి వచ్చిన రైతు హీరియా నాయక్ బేడీలు వేసి హాస్పిటల్కు తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు చేతిలకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని సీఎం ప్రశ్నించారు. ఘటనపై అధికారులను ఆరా తీశారు. విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజాప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. లగచెర్ల రైతుకు బేడీల విషయమై ప్రభుత్వం యాక్షన్పై మరిన్ని వివరాలు ధనరాజ్ అందిస్తారు. జిల్లా లగచెర్ల రైతు హీరియా నాయక్ బేడీలు వేసినటువంటి ఘటన పైన కూడా ఇటు ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. అయితే ఈ సంగారెడ్డి సెంట్రల్ జైలర్ సంజీవ్ రెడ్డిని కూడా ఈ ఘటనలో ఆయనను సస్పెండ్ చేస్తూ కూడా ప్రభుత్వం ఆదేశించింది. అయితే జైలర్ సంతోష్ రాయ్ పై కూడా విచారణకు చేపట్టాలని కూడా ఇటు ఉన్నతాధికారులు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. అయితే గుండె నొప్పి వచ్చినటువంటి రైతు హీరియా నాయక్ ఈ బేడీలు వేసి హాస్పిటల్ కు తీసుకువెళ్ళినటువంటి ఘటన పైన కూడా చాలా పెద్ద ఎత్తున దుమారం లేపింది. అదేవిధంగా ఒక రైతుకు గుండె నొప్పి వస్తే అతనికి బేడీలు వేసి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి చాలా వరకు చాలా ఉన్నతాధికారులు అదేవిధంగా జైలు అధికారుల పైన కూడా చాలా వరకు సీరియస్ అయ్యారు. ఒక రైతుకు ఇది రైతు అదేవిధంగా ప్రజా పాలన ప్రభుత్వం రైతులకు ఇలా బేడీలు వేసి తీసుకెళ్లినటువంటి ఘటన పైన ఆయన చాలా వరకు అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఈ వ్యవహారం పైన కూడా జైలు ఉన్నతాధికారులను అయినటువంటి డీజీ సౌమ్య మిశ్రాను ఆదేశించారు. మరోవైపున చూసినట్టయితే ఐజీ సత్యనారాయణ కూడా ఈ ఘటన పైన పూర్తి నివేదికను ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆదేశించినటువంటి క్రమంలోనే ఇక జైలర్ సంతోష్ రాయ్ పైన విచారణ కొనసాగుతుంది. మరోవైపు చూసినట్టయితే ఈ సంగారెడ్డి సెంట్రల్ జైలర్ సంజీవ్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే జైలు అధికారుల తప్పిదం వల్లనే ఈ రైతుకు బేడీలు వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేది మాత్రము ఇటు విచారణలో ఉన్నతాధికారులు వెల్లడైంది. మొత్తం మీద చూసినట్లయితే ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో సూపరింటెండెంట్ తప్పిదం ఉంది కాబట్టి ఆయనను సస్పెండ్ చేశారు. మరొక అధికారి అయినటువంటి సంతోష్ రాయ్ పైన కూడా విచారణ కొనసాగుతోంది.